మ్యానిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఒక జంట ప్రయాణిస్తుంది. అందులో భర్త జర్మనీ వ్యక్తి కాగా భార్య థాయిలాండ్ మహిళ. వారిద్దరూ విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. చివరికి వారి గొడవ చిలికి చిలికి గాలివానై సహా ప్రయాణికులను ఇబ్బంది పెట్టసాగింది. కోపంలో ఆ భర్త విమాన సిబ్బంది తమకిచ్చిన బ్లాంకెట్ కి నిప్పంటించాడు. భార్యను చంపేస్తాను అని బెదిరించసాగాడు. దాంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సహ ప్రయాణికులు కూడా వారిపై సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పరిస్థితి చేయి దాటడంతో విమాన పైలట్ ఏటీసీ అనుమతి తీసుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అనంతరం ఆ భర్తను ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కాసేపటి తర్వాత విమానం మళ్లీ బ్యాంకాక్ బయలుదేరి వెళ్లింది. ఆ దంపతుల్లోని భార్య తాను బ్యాంకాక్ ప్రయాణాన్ని కొనసాగించాలి అని భావిస్తున్నట్లు చెప్పడంతో ఆమెను కూడా ఆ విమానంలో పంపించారు. ఆ భర్త జర్మనీ పౌరుడు కావడంతో ఎయిర్పోర్ట్ పోలీసులు జర్మనీ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు అని, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమా లేక జర్మనీకి తిరిగి పంపించడమా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని అధికారులు తెలిపారు.